కాడి అంటే తెలుసా, విన్నారా ఈ పదాన్ని? కాడిని పలుపులను చేయించుకొని అది ఎద్దులకు పొలం దున్నేటప్పుడు ఎద్దులు కడతారు. జోడెద్దులు కానీ భూమిని సారం చేయడానికి వాటికి పెట్టి, కాడికి పెట్టి, వాటి కాడి కింద వాటిని మెడలను పెట్టి దానికి పలుపు తాళ్ళను కడతారు. అంటే అర్థము, ఎవరైతే దానికి ఆ కాడిని కట్టి పలుపు తాళ్ళను కట్టారో వారికి అది లోబడి పని చేయాలి అని అర్థం. ఇక్కడ దేవుడు ఇర్మియా గారిని నువ్వు కాడిని కట్టుకో అంటున్నాడు, నీ మెడ కట్టుకో అంటున్నాడు. ఇది కొత్త ఏమి కాదు మనకి. ఎందుకంటే దేవుడు తను చెప్పాలనుకున్న అంశం ఏదైతే ఉందో దానిని తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. తన ప్రవక్తలను కొన్ని యాక్షన్స్ చేయటం ద్వారా వాళ్ళకి తెలియజేయమని చెప్తూ ఉంటాడు. ఇది మనకు కొత్త ఏం కాదు, ఇంతకుముందు మనం చాలా చూసామా? అవిసనార ఉదాహరణ చూసాం. అలాగే యెషయా గారికి చెప్పులు లేకుండా నడవమంటం చూసాం. హోషేయ గారిని వ్యభిచారిని వివాహం చేసుకోమని చెప్పడం చూసాం. ఇలాగా తన ప్రవక్తల ద్వారా కొన్ని పనులను చేయిస్తూ అవి చూసినప్పుడు ఆ ప్రజలకు కొంత కనువిప్పు కలుగుతుంది, అర్థమవుతుంది. దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ఆ రోజుల్లో ప్రవక్తలే ఒక బైబిల్. దేవుని ఉద్దేశం ఏంటని ఇప్పుడు మనం చదువుతుంటే, ఇప్పుడు బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అప్పట్లో ప్రవక్తే ఒక బైబిల్. ప్రవక్తను చూసిన వారందరూ కూడా ఆయన చేస్తున్న పనేంటి, ఏం దేవుడు మనతో చెప్పాలనుకుంటున్నాడు, ఏది దేవుని చిత్తము ఏది దేవుని చిత్తము కాదో ప్రవక్త యొక్క ప్రవర్తన బట్టి తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు సిద్కియా అనే రాజు, చివరి రాజు అయిన సిద్కియా అనే రాజున్న సమయంలో ఇర్మియా గారికి దేవుడు చెప్తుంది ఏంటంటే, కాడిని పలుపులను చేయించి నీ మెడకు వేసుకును అంటున్నాడు. కాడి అనగానే మీకు అర్థమైపోయింది. జనరల్గా కాడి అనగానే దాస్యము, బానిసత్వము అని కూడా ఒక అర్థం ఉంది. ఎలాగూ అనంటే లేవియా కాండంలో ఒక వాక్యాన్ని మనము చదువుకొని ముందుకెళదాం. లేవియా కాండము 26వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. లేవియా కాండము 26వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవజేసి తిని. మీరు నా 13వ వచనంలో ఏం గమనించాము ఇక్కడ మనము? 26వ అధ్యాయం 13వ వచనంలో, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించి తిని, నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. అంటే అప్పటిదాకా వాళ్ళు ఎలా నడుస్తున్నారు? నిలువుగా నడవట్లేదా? వంగి నడుస్తున్నారు. వంగి నడుస్తున్నారు అంటే ఇక్కడ అర్థము నిజంగా వంగి నడవటం కాదు, ఒకరి క్రింద దాసులుగా, బానిసలుగా ఉన్నారు. ఎవరి కింద? ఐగుప్తీయుల కింద అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించి తిని. వారు దాసులు కాకుండా అంటే పూర్తిగా దాసత్వంలోనికి. వారు ఫరో కాలంలో అంటే యోసేపు గారి కాలంలో చాలా చక్కగా అభివృద్ధి పొందారు. వీళ్ళందరూ కూడా వెళ్ళడానికి యాకోబు గారు 70 మందితో వెళ్ళినా అక్కడ కొన్ని లక్షల మందిగా విస్తరించారు ఐగుప్తులో.